ఆయన ఒక ఉద్యమం, గిరిజన ప్రజలకు ఆయుధం. స్వతంత్ర పోరాటంలో బ్రిటిషర్లను గడగడలాడించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతికి పలు గ్రామాలలో సిపిఐఎంఎల్ లిబరేషన్, సిపిఎం పార్టీ నేతలు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెప్పండి. జోహార్ జోహార్ అల్లూరి సీతారామరాజు को సీతారామ ఆశయాలు జోహార్ అల్లూరి సీతారామరాజు की ఈవేళ మరి దేశం అంతా కూడా మన అల్లూరి సీతారామరాజు వర్ధంతి మరి ఏళ భద్రారం గ్రామంలో సందర్భంగా మరి 102 సంవత్సరం అయినా చిన్న వయసులోనే 27వ సంవత్సరంలోనే ఎన్నో పోరాటాలు చేసి ఎంతో పేదవాళ్ళకి సేవం చేసి మరి బ్రిటిష్ తెల్లదొరల్ని తరిమి కొట్టిన ఈవేళ అల్లూరి సీతారామరాజు అనే గొప్ప విషయం చెప్పుకోవచ్చిన విషయం. ఈవేళ ఒక స్వతంత్రం వచ్చిందంటే ఒక భగత్ సింగే కాదు, ఒక అల్లూరి సీతారామరాజే కాదు, సుభాష్ చంద్రబోసే కాదు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసి ఈవేళ ప్రతి గుండెల్లో ఒక అల్లూరి సీతారామరాజు అని కూడా గర్వంగా కూడా ఈవేళ మేము చెప్పగలుగుతున్నాం. మరి అటులో ఆ దేశాలు అయ్యి కూడా నాటడానికి అదే సంఖ్యత ఏదైతే ఉందో ఆయన గారికి ఏదైతే ఉందో ఉపయోగించడం జరిగింది. అదే రకంగా ఆయన గారికి అనేటువంటిది ఆయన పరిస్థితులను కూడా సాయుధ పోరాటం ద్వారా తప్పించి మరో మార్గం లేదు. వచ్చే భారత్ అన్నటువంటి నినాదాన్ని మనం తీసుకెళ్ళగలగాలి, సాయుధ పోరాటమే చెయ్యాలని చెప్పేసి ఆయన ఆ పోరాటం కోసం మొత్తం దేశవ్యాప్తంగా తిరిగి అనేక మంది నాయకుల్ని మొత్తం అనేక మందిని గాంధీని కలిశాడు, సుభాష్ చంద్రబోస్ని కలిశాడు, అనేక మందిని కలిసి ఆ సిద్ధాంతాలన్నింటినీ కూడా ఉనమన పోసుకొని ఏది ఏమైనా జరిగి దళాలను తయారు చేసి మొత్తం నేను ఉద్యమాన్ని ప్రారంభిస్తానని చెప్పేసి 1922లో ఆయన గారు ఏదైతే ఉందో ఆగస్టు నెలలో ఒకే రోజున మొత్తం అక్కడ ఉన్నటువంటి కేడీపేట పోలీస్ స్టేషను, రాజమమ్మింగి పోలీస్ స్టేషను, అడ్డదగ్గర పోలీస్ స్టేషను, 3 పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి ఆ 3 పోలీస్ స్టేషన్లో తుపాకులు ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క దళాలకు ఏదైతుందో తుపాకులు ఏదైతుందో తీసుకోవడం జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యం అనేటప్పటికీ ఆ రోజుని ప్రపంచం అంతా బ్రిటిష్ వాడు ఏలుబడిలో ఉండేది. ఈ బ్రిటిష్ వాడు ఏలుబడిలో ఉన్నటువంటి ప్రపంచంలో మరి ఈ రోజున ఏదైతే ఉన్నదో ఒక విప్లవకారుడు మొత్తం దేశాన్ని అన్ని రకాలుగా కూడా ఆ విప్లవకారుడు ఈ రకంగా చేస్తూ ఉన్నాడు అనేటప్పటికీ ఏదైతే ఉన్నదో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉలిక్కిపడింది. ఏది ఏమైనా సరే ఈ విప్లవాన్ని మనం అణచిపెట్టకపోయినట్లయితే కుదరదని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఉందో కొంతమంది ప్రత్యేకమైనటువంటి కమాండోలు దింపి మొత్తం అక్కడ గిరిజనుల్ని అన్ని రకాలుగా హింసలు పెట్టడం జరిగింది. అదే క్రమంలో వాళ్ళ పోరాటం 1922లో మొదలెట్టి 24 మే నెల వరకు జరిపినటువంటి ఈ క్రమంలో 2 కమాండర్లు మొత్తం గిరిజన పేటల మీద దాడి చేస్తూ ఉంటే మొత్తం ఈ యొక్క సీతారామరాజు గారి యొక్క దళం ఏదైతే ఉందో రామరాజు దళం మొత్తం వాళ్ళ మీద దాడి చేసి 2 బ్రిటిష్ అధికారులు చంపడం జరిగింది. అప్పుడు లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ యువరాణి ఏం జరుగుతుంది అక్కడ, మన వాళ్ళకి చంపారు, అక్కడ ఏం చేస్తున్నారు వీరని చెప్పేసి వాళ్ళు అంతే గట్టిగా తీసుకొని ఆఖరికి ఆ శవాలను కానీ మీకు ఇవ్వాలనుకున్నట్లయితే మాకు శిస్తు కట్టండి, మీరు డబ్బులు కట్టే శవాలు తీసుకెళ్ళండి అని చెప్పేసి లెటర్ పంపించేటప్పటికి అప్పుడున్న గవర్నరు మొత్తం ఏదైతే ఉందో ఆ రోజున 200 రూపాయలు ఏదైతే ఉందో ఒక్కో శవానికి 200 రూపాయలు శిస్తు కట్టి ఆ శవాలు ఏదైతే ఉందో తీసుకొచ్చి నర్సీపట్నంలో మొత్తం ఏదైతే ఉందో వాడు దహనం చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో విప్లవం ఏదైతుందో 2 సంవత్సరాల పాటు నడిపించిన మహానుభావుడిని ఆయన ఒకటే అన్నారు, నా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పోలీసులు ఏదైతే ఉందో మొత్తం అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, ఇక్కడికి ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి భూస్వాములు దొరలు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాడికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా మొత్తం ఏదైతే ఉన్నదో ఈ ఉద్యమాన్ని ఆపాలి అని చెప్పి ఆయన మొత్తం ఒక కర్ణం గారి ద్వారా నేను పలా చోట ఉన్నానని చెప్పేసి కబురు పెట్టుకొని ఆయన ఏదైతే ఉందో ఆ రకంగా అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినటువంటి మనిషిని
చంపకుండా తీసుకురండి అని చెప్పేసి పై అధికారులు ఆదేశిస్తే రూదరపాటు అనేటువంటి ఒక అధికారి ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు కానీ బతికున్నట్లయితే భారతదేశాన్ని మనం ఇంకో రకంగా చేయలేమని చెప్పేసి ఆ రకంగా మొత్తం ఏదైతే ఉన్నదో ఆయన్ని మేము తీసుకొస్తున్నాము అని చెప్పేసి అని మంపారావణ నుంచి మొత్తం తీసుకొస్తున్నాము అని చెప్పి అంటూ అక్కడికి వచ్చినటువంటి మొత్తం ఏడప్పుల ఘాటీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చెట్టుకి కట్టేసి మొత్తం కాల్చేయడం అనేది జరిగింది. తీసే శవాన్ని ఏదైతే ఉందో కేడీపేట తీసుకొచ్చి దహనం చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దోపిడీ పీడనకు వ్యతిరేకంగా అనేక మంది ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు. దోపిడీని నిర్మూలించి పేద ప్రజల రాజ్యం రావాలి, పేదలందరికీ కూడా ఇదంతా కూడా సమానంగా పంచాలి, పేదలకి అధికారం రావాలని చెప్పేసి సీతారామరాజు గారు 1922లోనే పోరాటం మొదలెట్టాడు. ఆయన ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే మరి భగత్ సింగ్, అట్లాగే అంబేద్కర్, అలాగే గాంధీ, నెహ్రూ అనేక మంది ఏదైతే ఉన్నదో భారతదేశానికి స్వాతంత్రం తేవాలి, భారతీయులందరూ కూడా ఈ యొక్క బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందాలని చెప్పేసి అనేక మంది అనేక పోరాటాలు చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తేవడం అనేది జరిగింది. మరి ఈ రోజున ఏం జరుగుతూ ఉంది? ఆ స్వాతంత్ర ఉద్యమం మాకేమీ సంబంధం లేదు, మమ్మల్ని అరెస్టులు చేయొద్దు, మమ్మల్ని జైల్లో పెట్టొద్దు, మేము మీకు బానిసలుగా ఉంటాము, మీకు ఏజెంట్లుగా ఉంటామని చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ రోజున స్వతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంటే నాయకులు పట్టించి అరెస్టులు చేయించి ఇక్కడ చూడండి మనకుంటారు ఏజెంట్లు వాళ్ళు, ఇదిగో వీళ్ళు ఎవరు చేశారు, ఇక్కడ దాక్కున్నారు, ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఆ రకంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఈ రోజున భారతదేశానికి ఏదైతే ఉన్నదో రాజ్యాంగ పద్ధతి ప్రకారంగా ఇవాళ అధికారంలో రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మొత్తం దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు, అనేక మంది పేదల మీద దాడులు, మొత్తం రాజ్యాంగాన్ని మార్చేయడానికి ఏదైతే ఉందో అంబేద్కర్ యొక్క నాయకత్వంలో రచించినటువంటి ఆ రాజ్యాంగాన్ని మార్చేయడానికి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చాలా కుట్రల ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంత ప్రయత్నం చేస్తూ ఉంది? నిన్నగాక మొన్న ఎలక్షన్స్లో తమిళనాడులో ఆయన గారు విజయ్ గారు ఏదైతే ఉన్నదో మొత్తం ప్రజలందరూ కూడా ఓట్ చేస్తే ఆయనకి ఏదైతే ఎక్కువ సీట్లు వస్తే ఇంకో 10 సీట్ల దగ్గర ఆయన ఆగిపోతే ఈ రోజున బీజేపీ వాళ్ళు అక్కడ అపోజిషన్ ఉన్న పార్టీలన్నీ కలిపి విజయ్ ఏదైనా అధికారంలో రాకూడదు, విజయ్ ముఖ్యమంత్రి అవడానికి వీల్లేదని చెప్పేసి ఆయన ఏదైతే ఉందో ఆపడం జరుగుతూ ఉంది. ఇవాళ పేపర్లో చూసినట్లయితే మొత్తం విజయ్ ఏదైతే ఉందో గవర్నర్ పెట్టడం మానేశాడు, మొత్తం పోలీస్ ప్రొడక్షన్ అంతా కూడా తీసి మానేశాడు.